నిన్న నువ్వు అంత గట్టిగా చెప్పి వెళ్ళిన తర్వాత రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను రామ్ని పెళ్లి చేసుకుంటానక్క. చాలమ్మా, నువ్వు రామ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే మనసంతా తేలికైపోయింది. ఇన్ని రోజులు నేను అనుభవించిన టెన్షన్లన్నీ చేత్తో తీసినట్టు మాయమైపోయాయమ్మా. అవునమ్మా, రామ్ లాంటి భర్త నీకు తోడుగా ఉంటే జీవితంలో నీకే సమస్య ఉండదు. నీ భవిష్యత్ అంతా బంగారంలా ఉంటుంది. రామ్ గారు పోలీస్ అవుతున్నారు కాబట్టి ఆ దేవ్ కూడా ఏం చేయలేడు. అక్క, నేను రామ్ని పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఏంటి జాను అది? నాకు ఇంతకు ముందే పెళ్ళైన విషయం రామ్తో చెప్పాలి. జరిగిన విషయం అంతా రామ్కి వివరించాలి. అప్పుడే నేను రామ్ని పెళ్లి చేసుకుంటాను. తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ముందు మీ ఇద్దరికి పెళ్లి జరగాలి, తర్వాత చెప్తాను. అలా కుదరదక్క, ఇప్పుడే చెప్పాలి. అలా అయితేనే ఒప్పుకుంటాను. అర్థం చేసుకోచాను, తప్పకుండా చెప్దాం, కానీ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదక్క. నన్ను అంతగా ప్రేమిస్తున్న ఒక వ్యక్తికి నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయిందన్న నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు న్యాయం? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. పెళ్లి జరిగే వరకు ఒక్క నిజాన్ని దాచిపెడదామంటున్నాను, తర్వాత చెప్దాం. దాచిపెట్టే ఆ ఒక్క నిజమే 100 అబద్ధాల కంటే ప్రమాదం. ముందు విషయం చెప్తేనే రామ్ని పెళ్లి చేసుకుంటాను. లేదంటే లేదంటే తిరిగి నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? దేవ్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోమంటే తిరిగి ఆ నరకంలోకి వెళ్తానంటావేంటి? మనం ఎన్ని రోజులు కష్టపడింది ఇందుకేనా? ఎన్ని రోజులు టెన్షన్ పడ్డాం కాబట్టే ఇక మీదట అలాంటిది ఏమీ లేకుండా ఉండాలని చెప్తున్నాను. నేను సంతోషంగా ఉండాలని మీరందరూ ఎంత తపన పడుతున్నారో, మీరు బాగుండాలని నేను కోరుకోవడంలో తప్పే ఉందక్క. ఎన్ని రోజులు ఆయన ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి ఏదో ఒక రోజు సమస్య పరిష్కారమై అందరం సంతోషంగా ఉంటామనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన మనకి దగ్గరలోనే ఉన్నాడు. ప్రతిరోజు ఎదురుగా వచ్చి నేనెవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాడు. నా స్వార్థం కోసం మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నిజం చెప్తే రామ్ జీవితంలోకి, లేదంటే నా భర్త దగ్గరికి, అంతే. అది కదమ్మా. నువ్వు ఇంకేం చెప్పడానికి ట్రై చేయకక్క. నేను రామ్ని పెళ్లి చేసుకునేది సంతోషంగా ఉండడానికే కదా. నిజం దాచిపెట్టి రామ్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఎలా కాపురం చేయగలను? ఒక మంచి మనిషికి ఈ విషయం దాచిపెట్టి మోసం చేశానని నా మనస్సాక్షి ప్రతి క్షణం నా తప్పుని వేలెత్తి చూపిస్తుంది. సూదులతో గుచ్చినట్టు గుచ్చుతుంది. ఈ నరకం నుండి తప్పించుకోవడానికే కదా రామ్ని నేను పెళ్లి చేసుకుంటానంది. అక్కడికెళ్ళి కూడా మనశ్శాంతి లేకుండా బాధపడుతుంటే రామ్ని పెళ్లి చేసుకుని ఏం లాభం అక్క? అవునమ్మా,
జాను చెప్పింది నిజం. విషయం దాచిపెట్టి పెళ్లి చేయటం కరెక్ట్ కాదు. ముందు చెప్పడమే మంచిది. ఏంటి నాన్న మీరు కూడా అలాగే మాట్లాడతారు? నేనేమైనా చెప్పొద్దు అంటున్నానా? కాకపోతే పెళ్ళయ్యాక చెప్దాం అంటున్నాను. అక్క, దయచేసి అర్థం చేసుకో. నువ్వే చెప్తున్నావు రామ్ తప్పకుండా అర్థం చేసుకుంటాడని. అదేదో పెళ్లికి ముందే చెప్పి కన్విన్స్ చేస్తే బాగుంటుంది కదా, అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ అక్క. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుందమ్మా. అవునమ్మాయి గారు, పెళ్లికి ముందే రామ్ గారికి ఈ విషయం చెప్పడం మంచిదమ్మాయి గారు. సరేనమ్మా, నీకు పెళ్లి జరిగిందన్న విషయం రామ్తో చెప్తాను. కానీ నాకు గడువు కావాలి. నీ మెడలో రామ్ 3 ముళ్ళు వేసేలోపు తప్పకుండా నీ పెళ్లి విషయం చెప్పి రామ్ నొప్పిస్తాను. అవునమ్మా, అక్క చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. ఇలాంటి విషయాలు సమయం చూసి చెప్తేనే బాగుంటుంది. మీ అక్కయ్య ఎంత ఆలోచించి చెప్పింది, కాదనకమ్మా. సరే అక్క. కానీ ఒక్క విషయం, నువ్వు వెళ్ళి రామ్ని కలవాలి. చాలాసార్లు రామ్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, కానీ నువ్వెప్పుడు నీ మనసులో మాట చెప్పలేదు. ఇప్పుడు స్వయంగా నువ్వే రామ్ని కలిసి ప్రేమిస్తున్నానని చెప్పాలి, పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. అది కాదక్కా. చూడమ్మా, 2 మనుషుల మధ్యన 3వ వ్యక్తి ఉండొచ్చు, కానీ 2 మనసుల మధ్యన 3వ మనసు ఉండకూడదు. నువ్వు ఒక్కసారి వెళ్ళి రామ్ని కలిసి ఈ విషయం చెప్తే రామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మా స్రవంతి, నీ చెల్లిని పెళ్లికి ఒప్పించి ఇన్ని రోజులు మనల్ని వేధిస్తున్న సమస్యకి ఒక దారి చూపించావమ్మా. నాకు కొడుకు లేడనే బాధను తీర్చావు. ఎదురైన సమస్యను ఒక బాధ్యతగా తీసుకొని అది తీర్చే నీలాంటి కూతురు ఉండటం ఏ తల్లిదండ్రులకైనా గర్వంగా ఉంటుందమ్మా.